జీవిస్తూ ఉంటున్నారు. మనకు రక్షణ ఎంతో అవసరం. రక్షణ అనేది రకరకాల భావాలను కలిగి ఉంటుంది. ఒకటి పాపం నుండి రక్షించడం, రెండవది ఆపద నుంచి రక్షించడం, మూడవది ప్రమాదం నుంచి రక్షించడం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా రక్షణ మనకు అవసరమై ఉంటుంది. కనుక రక్షణ ఒక యేసుక్రీస్తు దగ్గర దొరికేదిగా ఉంటుంది. కనుక అందుకే దావీదు అంటాడు, నేను గొర్రెలు కాస్తూ ఉంటుండగా సింహము ఎలుగుబంటి వచ్చి గొర్రెలను ఎత్తుకొని పోతుండగా నేను వాటిని తరిమి పట్టుకొని చీల్చి చంపినాను, దేవుడు నన్ను రక్షించినాడు అంట. సింహాన్ని చంపడం మనుషుడికి అది అసాధ్యమే, అయితే దేవునికి సాధ్యం. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది ఎంత గొప్పదైనా, ఎంత పెద్ద సమస్య అయినా మరి దేవుడు ఆ సమస్యను సామరస్యంగా పరిష్కరించేటువంటి దేవుడు. అయితే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు నలుగురు బబులోను రాజ్యంలో వారు ఆ రాజు చెరగని పోయినప్పుడు వారికి ఒక గొప్ప సమస్య ఎదురైంది. దానియేలు అక్కడ ఉన్నవారిలో ప్రధానంలో ఒకడిగా ఉన్నాడు. రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళభావాన్ని చెప్పడానికి వారికి ఎవరికి సాధ్యం కాలేదు. అంతేకాదు, ఒక 4 రోజులు రాజా, మాకు మన దేశంలో ఉన్న ప్రజలందరికీ నీవే దేవుడు, నీవే రక్షకుడు, నీవే విమోచకుడు, నీవే రాజు, నిన్నే ఆరాధించాలి, నిన్నే స్తుతించాలి, నిన్నే మహింపరచాలి తప్ప ఏ దేవుళ్ళను దేవతలను ప్రార్థించకూడదు. ఎవరు ప్రార్థించినా నిన్నే ప్రార్థించాలి అని ఒక శాసనాన్ని నిర్ణయించినారు. మరి దానియేలు ఆ శాసనం, రాజశాసనం బయలువెళ్ళినప్పటికి కూడా తన ఇంటి కిటికీలు యెరూషలేము వైపు తెరవబడి మోకరించి ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి, రాజా ఒక శాసనం చెప్పావు, నిన్నే ప్రార్థించాలి, నిన్నే ఆరాధించాలి, నిన్నే స్తుతించాలి, నిన్నే మహింపరచాలి, గణపరచాలని ఒక శాసనం వెలువడింది. అయితే దానియేలు అయితే నిన్ను ప్రార్థన చేయకుండా తన దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు, తన దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, తన దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఇది చట్ట విరుద్ధం. ఆ చట్టానికి విరుద్ధంగా ఉన్నవారిని సింహపు గుహలో వేయాలని శాసనం బయలువెళ్ళింది. అయితే దానియేలును పట్టకపోయినారు. రాజు అడుగుతున్నాడు, దానియేలు నిజమేనా, నీవు నన్ను ప్రార్థించకుండా నీకు ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు అంటే? నిజమే ప్రభువా, నిజమే రాజా అని అంటాడు. కనుక సింహపు గుహలో వేసినారు. సింహాలన్నీ మరి నోరు మూయబడినట్టుగా చూస్తున్నాం. కనుక ఆయన రక్షణకు ఆధారభూతుడు. అయితే మనం చేయాల్సింది ఏంటి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, ఆరాధనా జీవితం కలిగి ఉండాలి, స్తుతించే జీవితం కలిగి ఉండాలి, ఆయన యందు నమ్మకస్తులంగా ఉండాలి.
పక్షాన ఎంత గొప్ప కార్యమైనా చేయగలగడానికి సమర్థుడైనటువంటి దేవుడు. కనుక ఆయన మనకు రక్షణ ఆధారభూతుడిగా ఉంటే ఏ శక్తులు మనం ఏమీ చేయలేవు. కనుక మనం దేవుని యందు సంపూర్ణ భయభక్తులు కలిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు నా రక్షకుడు, నా దేవుడు, నా ప్రభువు అని మనం విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉంటాం. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నారు. కనుక అటు దేవుని యందు సంపూర్ణ భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టకరంగా జీవించే వారిగా ఉండాలి. దేవుడు తన వాక్యం